కోల గ్రామ ప్రజలకు మరొకసారి క్రీస్తు వారి పేరట శుభవందనాలు తెలియజేస్తూ ఈరోజు కొద్ది నిమిషాలు మీ యొక్క ఆలోచనలను లేదా మీ మనసులను మా వైపు త్రిప్పి వినడానికి ప్రయత్నం చేయండి. మీ ఊరిలోనికి లేదా మీ వీధుల్లోనికి మీ గ్రామంలో ఉన్నటువంటి మీ గృహాల ముందుకు రావడం గల కారణం ఎంతో ప్రయాసపడి మీకు చెప్పడానికి వచ్చిన మాట చాలా శ్రేష్టమైనది. ఎంత విలువిచ్చి మనం కొనుక్కుందామన్నా దొరకలేనటువంటి మాటలు ఈరోజు చెప్పడానికి మీ ప్రాంతం వచ్చాం. దయచేసి అన్నిటిగా భావించకుండా చెబుతున్న మాటలు వాస్తవమైనవో కాదో ఎంతవరకు సత్యం అన్న మాటలను మాత్రం గ్రహించవలసిన ప్రేమపూర్వకం మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరము కూడా పరలోకం నుంచి దేవుడి దగ్గర నుంచి వచ్చాం. మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలన్న సంగతి మరిచిపోయి ఈరోజు లోకంలో ఉన్న వాటిని అనుభవిస్తూ లోకంలోనే ఉండిపోతాం ఎప్పటికీ కూడా అని అన్న భ్రమలో మనం బ్రతుకుచున్నాం. ఈరోజు మనకి ఏది శాశ్వతమో కాదన్న సంగతి అర్థం కాక ఈ లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న కోరికలకు చిన్న చిన్న ఆశలకు లొంగిపోయి అవే శాశ్వతం అనుకుంటూ ఇదే జీవితం అనుకుంటూ బ్రతుకుతూ చనిపోయిన తర్వాత అర్ధాంతరంగా నిత్యాగ్ని దండనకు పోతున్నాం. మనమే కాదు, మన ముందున్న తరాలలో చాలామంది దేవుడు తెలియక దేవుని నమ్మక చనిపోయి నరకయాతన అనుభవిస్తున్నారన్న సంగతి మనకు ఎంతమందికి తెలుసు. గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మేము కూడా ఒకప్పుడు దేవుని నమ్మకం ముందు లోకంలో బ్రతికిన వారమే. మీకులాగే ఎవరో వచ్చి మా వీధులలో మా గ్రామంలో మా గుమ్మాల దగ్గర చెప్పినప్పుడు ఆ మాట విని గ్రహించాము. అవును, నిజమే కదా, వీరు చెబుతున్న మాట నిజమే కదా, ఈ జీవితం శాశ్వతము కాదు, మనం చనిపోయిన తర్వాత దేవుడున్న లోకానికి వెళ్ళాలి తప్ప దహించేటువంటి అగ్ని స్థలంలోనికి మనం వెళ్ళిపోకూడదన్న ఆలోచనను గమనించి అప్పుడు మా మనసులను మా బ్రతుకులను మార్చుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో మన జీవితాలు మారాలంటే మన కుటుంబాలు సస్యశ్యామలంగా ఆనందదాయకంగా ఉండాలనంటే ఖచ్చితంగా దేవునిలోనికి రావాలి. దేవునిలో ఉన్నప్పుడు మన కుటుంబము ఆనందంగా బ్రతికే అవకాశం ఉంటుంది. నిజాయితీగా మన పరిశుద్ధంగా నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారిని చూసి దేవుడు ఆనందపడతారన్న సంగతి మనం గమనించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని మేము ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మంచి ధనవంతుడు లేదా ఒక కోటీశ్వరుడు ఒక డిపార్ట్మెంట్ స్టోర్ ఒకటి కట్టించాడండి. సూపర్ మార్కెట్ అంటాం కదా మనం. అలాంటి సూపర్ మార్కెట్ ఒకటి కట్టించి 4 ఫ్లోర్లు లేదా 5 ఫ్లోర్ల సూపర్ మార్కెట్ కట్టి ఆ ఊరంతా చాటింపు వేయించి ఇదిగో పలానా రోజున ఓపెనింగ్ చేస్తున్నాము డిపార్ట్మెంటు, ఆ స్టోర్లకు వచ్చి ఎవరికి ఏది కావాలో అది పట్టుకుని వెళ్ళండి అని చెప్పాడట ఉచితంగా. ఎప్పుడైతే ఉచితంగానే చెప్పాడో జనాలు బారులు తీరి మొత్తం అందరూ వచ్చి అక్కడ నుంచున్నారట. అయితే వారితో పాటు పశువులను కూడా ఆహ్వానించాడు, పశువులను కూడా తీసుకురమ్మన్నాడు, జంతువులు తీసుకొచ్చాడు, పక్షులు తీసుకొచ్చాడు. అంటే యావత్తు జీవరాశులన్నింటినీ కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఆ జీవరాశులన్నింటినీ చెప్పిన ఒకే మాట ధనవంతుడు ఏంటంటే, మీకు కావలసింది వెళ్ళి తీసుకోండి ఉచితంగానే, మీరేమీ ఖర్చు అవసరం లేదు, మీరు తీసుకున్న దానికి ఏమాత్రం కూడా డబ్బు చెల్లించిన అవసరం లేదు, మీకు ఏది కావాలో అది తీసుకోండి అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఆలోచనలో పడ్డారు. మనకి ఏది కావాలని మొట్టమొదటిగా ఒక కుక్కను పంపించేటంటే ఆ డిపార్ట్మెంట్ స్టోర్ సూపర్ మార్కెట్లోకి ఒక కుక్కను పంపించేటట. ఆ కుక్క ఆ స్టోర్లన్నీ తిరిగి లేదా ఫ్లోర్లన్నీ తిరిగి ఒక అరగంటలో బయటకు వచ్చేసింది, కడుపు నింపుకుంది, బయటకు వచ్చేసింది. తర్వాత ఒక గేదెని పంపించాడు, అది కూడా తన కడుపు నింపుకుని ఒక గంటలో బయటకు వచ్చేసింది. ఒక పక్షిని పంపించాడు, ఒక 10 నిమిషాల్లో స్టోర్ అంతా తిరిగి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఒక మనిషిని పంపించాడండి. మనిషి పంపించిన తర్వాత 10 నిమిషాలు అయింది రాలేదు, అరగంట అయింది రాలేదు, గంట అయింది రాలేదు, 2 గంటలైంది రాలేదు, 4 గంటలైంది రాలేదు. ఏమైంది ఈ మనిషి రాలేదు? ముందెళ్ళ కుక్క బయటకు వచ్చింది, తర్వాత ఒక గేదె బయటకు వచ్చింది, ఒక పక్షి బయటకు వచ్చింది, జీవరాశుల్లో చాలా వరకు బయటకు వచ్చి ఒక మనిషిని మాత్రం పంపించినప్పుడు ఈ మనిషి ఎందుకు రాలేదని చెప్పి లోపలికి వెళ్ళి గమనించినప్పుడు ఆ మనిషి అట ఒక మూలను కూర్చుని బోరుని ఏడుస్తున్నాడటండి. ఎందుకు ఏడుస్తున్నావు ఓ మనిషి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావయ్యా అని అడిగితే ఆ మనిషి చెప్పిన సమాధానం ఏంటంటే, ఇదిగో ఈ సూపర్ మార్కెట్లో అన్నీ ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, డబ్బు ఉంది, తినడానికి వస్తువులు ఉన్నాయి, మాంసం ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు, అన్నీ కావాలనుకుంటున్నాను, నేను బంగారం కావాలనుకుంటున్నాను, డబ్బు కావాలనుకుంటున్నాను, వెండి కావాలనుకుంటున్నాను, మాంసం కావాలనుకుంటున్నాను, తినేటి ప్రతి వస్తువు కావాలనుకుంటున్నాను, కాబట్టి ఏది తీసుకెళ్ళని నాకు అర్థం కాక బుర్ర గోక్కుంటున్నానని చెప్పాడటండి.
ప్రియమైన దేవుని పిల్ల, దీని నుంచి మనకు అర్థమైన నీతి ఏంటనంటే, మనకు అన్నీ కావాలనుకుంటాం. మనం బ్రతికున్నప్పుడు అన్నీ మనకు కావాలనుకుంటాం, మనం బ్రతికున్నప్పుడు అన్నీ మనకే కావాలనుకుంటాం, మనం లేకపోతే ఏది జరగదనుకుంటాం. కానీ నీవు లేకపోయినా నీవు ఉన్న దేవుడు ఈ డిపార్ట్మెంటల్ స్టోర్, సృష్టి అనేటువంటి ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ నీకు ఇచ్చాడు. ఈ సృష్టి అంతని కూడా అనుభవిస్తున్నావు. ఏది అనుభవిస్తున్నావు కానీ ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఇదిగో సృష్టిని అంత అనుభవిస్తున్నాం, అంత చూసి దేవుణ్ణి మరిచిపోయి ఇక్కడే శాశ్వతం ఉండిపోదాం అనుకుంటున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలు, వద్దండి. ఒక పక్షికున్న జ్ఞానం, ఒక కుక్కకున్న జ్ఞానం, ఒక గేదెకున్నటువంటి జ్ఞానం మనిషికి లేకుండా పోయిందనంటే ఎంత ప్రమాదకరంగా ఉన్నా ఆలోచించండి. ఎంత స్వార్థంగా మారిపోయింది చూడండి. ఒక కాకిని చూడగలిగితే, ఒక కాకి తింటున్న తిండి ఒకవేళ ఎక్కువైంది అనుకోండి, వెంటనే వెళ్ళి పరుగుని వెళ్ళి మరికొంతమంది కాకులను తీసుకుని వచ్చి ఆహారం పెడుతుంది. అదే మనిషి అయితే అతనితో పాటుగా ఇంకా కావాలి అనుకుంటాడు. ఇదే స్వార్థపూరితమైనటువంటి జీవితం దేవునికి నచ్చదండి. దేవుడు కోరుకున్నది ఒకటే, అయ్యా మీరు నా దగ్గర నుంచి వెళ్ళారు కదా, మరలా నా దగ్గరికి ఎప్పుడు వస్తారయ్యా? మీరు మరలా నాలాంటి మనస్తత్వం ధరించుకుని వెళ్ళారు. ఒక పసి హృదయంతో ఉన్నటువంటి అప్పుడు నాలాంటి మనస్తత్వం అది. ఆ మనస్తత్వాన్ని మీరు మార్చుకుని ఇష్టానుసారంగా మారిపోయారే, కక్షలు పెట్టుకున్నారే, స్వార్థం పెట్టుకున్నారు, అసూయ పెట్టుకున్నారు, మోసం పెట్టుకున్నారు. ఎలాగైనా సరే బ్రతకాలి, ఎవరినైనా తిట్టి, ఎవరైనా కొట్టి, ఎవరినైనా ఏదైనా చేసైనా బ్రతకాలనుకుంటున్నారే. అది కాదయ్యా జీవితం. ఒక్కసారి నా కుమారుని యేసుక్రీస్తును చూడండి, ఆయన జీవితాన్ని చూడండి, ఆయన చేసిన త్యాగాన్ని చూడండి. యేసుక్రీస్తు వారి జీవితంలో మోసం లేదే, ఆయన జీవితంలో అన్యాయం లేదే, ఆయన జీవితంలో స్వార్థం లేదే, ఆయన జీవితంలో కల్మషం లేదే, ఆయన జీవితంలో ఎలాంటి మలినం లేదే. మరి మన జీవితాలని గొంతుకొచ్చిందంటే మనం కావాలని మనం అందులో స్టోర్ చేసుకుంటున్నాం. వద్దండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిలా మనం మారాలి. యేసుక్రీస్తు వారి జీవితంలో మన జీవితం కూడా ఉంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ సృష్టికర్తకు సంతోషం కలుగుతుందండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక పక్షికి ఉన్నటువంటి జ్ఞానం, ఒక కుక్కకు ఉన్నటువంటి జ్ఞానం, ఒక గేదెకు ఉన్నటువంటి జ్ఞానం మనము కూడా కలిగి ఈ లోకాన్ని విడిచిపెట్టి పరమాత్ముని దగ్గరికి వెళ్ళిపోవాలండి. యేసుక్రీస్తు వారిని సురక్షకుడిగా అంగీకరించండి. మేము కూడా ఒకప్పుడు పాప జీవితంలో బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి మాటలు విని మా జీవితాలు మార్చుకున్నాం. మాలో చాలామంది త్రాగి మానిన వారు ఉన్నాం, వ్యభిచారాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుడున్న లోకానికి ఎప్పుడు వెళ్ళిపోదామని ఎదురు చూస్తున్న వారు కూడా ఉన్నారండి. అలాంటి బ్రతకాలని మనం పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నీతి నిజాయితీ కలిగి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని చెప్పడానికి మేము మీ గ్రామంలోనికి, మీ వీధుల్లోనికి రావడం జరిగిందండి. దయచేసి గమనించండి, అన్నిటిగా భావించకండి. మన బ్రతుకులు మారాలి, మన జీవితాలు మారాలి, మన కుటుంబాలు మారాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. అందుకే మనం మారలేదని చెప్పి ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువుని పంపించి, అయ్యే ఇలా బ్రతికితే మీరు పరలోకం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయనని మాదిరిగా ఉంచిపోయారు. యేసుక్రీస్తు వారి జీవితం మనందరికీ మాదిరిగా కావాలి. ఆయన జీవితమే మనందరికీ ఒక గుణపాఠం కావాలి.